అనుక్షణం ఎరుక. మరి మనం ఉన్నామా? క్షణంలో మర్చిపోతావు. ఒక క్షణంలో ఇప్పుడు అన్నీ చెప్పుకుని మళ్ళీ అంతా అయిపోగానే, అంతా వినగానే మళ్ళీ కాఫీ, టీలు పెట్టుకున్నాక దేనికో పనిలోకెళ్ళిపోతాం. మళ్ళీ దాంట్లోకి డైవర్ట్ అయిపోతాం. డైవర్ట్ అవ్వకుండా ఉండమండి. ఎలా ఉంటాం డైవర్ట్ అవ్వకుండా? ఆ పని మీద ఉండాలి, ఒక వంట మీద ఉండాలి, పిల్లలుంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవుంటాయి. అవన్నీ. కానీ నీ ఎరుక నీకెప్పుడైతే కలుగుతుంది అంటే అనుక్షణం దీంట్లోనే ఉండమని కాదు. ఆ చేసే పనిలో ఉంటూ కూడా నేను ఎంత మట్టికి మాట్లాడాలి, ఎంత మట్టికి ఈ పని చేయాలి, ఎంత ఓర్పు ఉండాలి అనేది నువ్వేదన్నా కొత్తగా మాట్లాడబోయినా, చేయబోయినా వెంటనే గుర్తుకు రావాలి. అది సామాన్యంగా ఏమైపోతుంది? రాను రాను అయ్యో! ఈ మాట మాట్లాడానే, అరే! అనవసరంగా వీళ్ళలో కలగజేసుకున్నానే అనుకుని తొందరగా పట్టటం వచ్చింది. గుర్తుపట్టడం వచ్చి అయ్యో! నేనెందుకిలా అంటే వెంటనే ఎరుకొచ్చింది. అలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ అయ్యింది. అప్పుడు ఏం చేశాను, స్త్రీ అనేది ముందు పొద్దున్నే లేవగానే పొయ్యి దగ్గరికెళ్ళిపోతాం, గ్యాస్ పొయ్యి దగ్గరికి. అక్కడ రాసుకున్నానండి ఎరుక అని. ఎక్కడెక్కడ నేను ఎక్కువగా ఉంటానో అక్కడంతా ఎరుక. చివరికి టీవీ పైన కూడా ఎరుక అని రాసుకున్నా. ఎందుకని? అది నన్ను గుర్తు చేస్తుంది. మరి పరమాత్మల స్వరూపాలను గోడల చుట్టూ, సాయిబాబా గుడి చుట్టూ, ఈ గుళ్ళ చుట్టూను వాక్యాలు ఎందుకుంటాయండి? జీవహింస మహాపాపము ఇవన్నీ ఉంటాయి. అవి ఎందుకంటే మనకు గుర్తు చేయటానికి. ఎక్కడికక్కడ ఆ వాక్యాలు మనకు గుర్తు చేయటానికి. అక్కడికక్కడ చూస్తాం, అసలు చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికక్కడ అయిపోతుంది. సబూరి, శ్రద్ధ, నీ ఓపిక, నీ శ్రద్ధ అని బాబా చెప్పారు, రాశారు. కాసేపు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి భజన చేసి యువతలకు వస్తాం. ఎక్కడుంది సబూరి, శ్రద్ధ? శ్రద్ధ ఎక్కడుంది అసలు? మనం చేసే పని ఎక్కడికో వెళ్ళి మనం ఏమో చెయ్యక్కర్లేదండి. ఉన్న కుటుంబంలోనే, మన సంసారంలోనే మనం 100 మార్కులు తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఏమీ దొరకదు. ఈ ప్రపంచంలో మీరు మొత్తం తిరిగి రండి, ఏమీ దొరకదు. నువ్వున్న చోటే నీకు అన్ని దొరుకుతాయి అనేది నా అనుభవం మీద నేను తెలుసుకున్నాను. నేను ప్రపంచం దేశమే ఎక్కడికి ఊళ్ళే 2-3 ఊళ్ళు తప్ప నేను తిరిగిన దాన్ని కాదు. కానీ మనం మౌనంగా ఉండి, మన ఇంట్లో ఉండే మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, ప్రేమను వ్యక్తీకరించటం ద్వారా, ఆహారం ప్రేమగా పెట్టడం ద్వారా, వీటన్నిటి ద్వారా మనం వెళ్ళటం. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మౌనం. ఆ మౌనంలోనే నేను ఇవన్నీ సాధించుకున్నాను. ఇంట్లో కూర్చుని మౌనంలో ఉండి మీరు ఏం చేస్తున్నారని నన్ను 1,00,000 ప్రశ్నలు వేశారు. రకరకాలుగా మాట్లాడారు. కానీ నేను మౌనాన్ని వదలను. నన్ను నేను తెలుసుకుంటానికి నేను మౌనంలోనే ఉన్నాను.